హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ మను క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసుకొని వచ్చాను మీ ముందుకి. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ విజిటెడ్ ప్లేస్ కూడాను. నేనైతే రీసెంట్గా మన సిటీకి హైదరాబాద్లో ఒక చిన్న పని మీద వెళ్ళాను అన్నట్టు. ఆ పని చూసుకున్న తర్వాత అక్కడ మన పబ్లిక్ గార్డెన్స్లో ఈజిప్ట్ మమ్మీ ఉందంటే చూడడానికి వెళ్ళాను. సో నేను వెళ్ళి అక్కడ ఆ ఈజిప్ట్ మమ్మీని చూడగానే ఫస్ట్ చాలా భయపడిపోయాను. నిజంగానే దీంట్లో చనిపోయిన డెడ్ బాడీ ఉందా, ఇంతకాలం వరకు బ్రతికే ఉందా, అసలు ఇప్పటి వరకు లోపల ఉందా అని కొంచెం నాకు భయంగా అనిపించింది. కొంచెం ఏంటి చాలానే భయపడ్డాను. కాకపోతే అక్కడ ఉన్న హిస్టరీ చూసాక దాన్ని రెడీ చేయడానికి 40 to 70 days ప్రాసెస్ అవుతుందంట. పురాతన కాలంలో రాజులని, మేధావులని, గొప్ప గొప్ప వాళ్ళని చనిపోతే వాళ్ళు అలా డెడ్ మమ్మీగా రెడీ చేసుకొని పెట్టుకునే వాళ్ళంట. కానీ ఆ ప్రొసీజర్ అక్కడ చదివినాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ అక్కడ ఉంది ప్రొసీజర్ ఎన్ని డేస్కి రెడీ చేశారు, ఎలా రెడీ చేశారు అనేది. కానీ ఆ 1000 సంవత్సరాల కిందట చనిపోయిన వాళ్ళని ఇప్పటికీ వాళ్ళు అలా స్టోర్ చేసి పెట్టినారంటే చాలా గ్రేట్ విషయం. హిస్టరీ చాలా చాలా గొప్పదండి. నిజంగా నేనైతే చాలా షాక్ అయిపోయినాను. అండ్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటివి తెలుసుకోవడానికి నాకు తెలిసి ఇంట్రెస్ట్ చూపించరేమో అని అనుకుంటున్నాను. అండ్ అక్కడ ఉన్న యాంటిక్ పీసెస్ కానీ, వాళ్ళు ఇప్పటి వరకు స్టోర్ చేసిన విధానం కానీ ఎంత నీట్గా ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెంకి అసలు ఎలా రెడీ చేశారు, ఆ ప్రొసీజర్ ఏంటి, వాటికి ఏమేమి యాడ్ చేశారు అసలు అని ప్రతి ఒక్కటి రాసి అక్కడ పెట్టేశారండి. చూశారు కదా శ్రీకృష్ణ దేవరాయల ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎలా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉంది కదా బెల్, చూడండి నటరాజ ఎంత చక్కగా ఉందో. ఆ పక్కన ఉండింది అసలు ఎలా రెడీ చేశారు, ఆ టెంపుల్ బెల్ని అండ్ ఆ నటరాజాని ఎలా రెడీ చేశారు, ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది ప్రతి ఒక్కటి ఉందండి. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఈ ప్లేస్ అక్కడ ఉన్నదని నాకు తెలియదు. అండ్ నా ఫ్రెండ్ అక్కడే ఉంటే నేను ఇక్కడ సో ప్లేస్కి వచ్చానన్నా అంటే నాకు చెప్పారు. సో నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా చూడండి శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం అంటే ఎంత బాగుందో. ప్రతి ఒక్క ప్లేస్ మనకు చూపిస్తూనే ఉన్నారు. డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ అంట. అక్కడికి వెళ్ళాను. వాళ్ళ ఇళ్ళలో అప్పుడు రాజుల ఇళ్ళలో ఎలా డెకార్ చేసుకున్నారు అండ్ బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ ఏమేమి యూజ్ చేశారనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి స్టోర్ చేసి పెట్టారు అని చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్కి వెళ్తున్నా అన్నట్టు. అండ్ అక్కడ ఒక ఎక్సైటెడ్ పేరుంది, చూశాను, చాలా ఎగ్జైట్ అయ్యాను నేను కూడా. ఆ పేరేంటో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. ఇంత బాగుంది కదా లొకేషన్. అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉందండి. బుద్ధ స్టాచ్యూ కూడా అందరూ ప్రేయర్ చేస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారో లోపలికి ఎంట్రీ అయ్యాను కదా, నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను. జస్ట్ నాకైతే పీస్ఫుల్గా అనిపించింది ఆ లోపలికి వెళ్ళాక. చూసారు కదా అక్కడ ఒక నేమ్ ఉంది, కొత్తూరు, మా ఇంటి పేరు అది. చాలా ఎగ్జైట్ అయ్యాను. మా నేమ్ ఏంటి ఇక్కడ ఉంది అనేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు పెయింటింగ్, ఆ 1000 సంవత్సరాల పెయింటింగ్ని ఎంత చక్కగా స్టోర్ చేశారంటే అన్బిలీవబుల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కీప్ వాచింగ్ దిస్ వీడియో.